ఒక వసంతం సమసిపోతోంది. నవ వసంతం రారమ్మని ఆహ్వానం పలుకుతోంది. మనందరి జీవితాలకు రాబోయే సంవత్సరం కొత్త వెలుగుల్ని ప్రసాదిస్తుందని మనస్ఫూర్తిగా ఆశిద్దాం. మనల్ని వదిలి కదిలిపోయిన సంవత్సర కాలంలో ఎప్పటికప్పుడు సమకాలీన పరిస్థితుల్ని ప్రస్తావించుకుంటూనే ఎన్నో సామాజిక అంశాల్ని చర్చించుకున్నాం. మన మనసుల నుంచి మాసిపోని, మనల్ని సంస్కరించబోయిన కొన్ని గుళికల్ని మళ్లీ చేతికి తీసుకుందాం. చదువుకోవాలంటే చదువు కొనుక్కోవాలి. ఈ మాత్రం తెలియదనుకోవద్దు. అందరికీ అన్నీ తెలుసు. మన వీధి పక్కనో ఆ 2 గల్లీల అవతలో ఉన్న గవర్నమెంట్ స్కూలుకు మాత్రం మన పిల్లల్ని పంపించంగాక పంపించం. వాళ్ళు చదువు చెప్పరు. అక్కడ టీచర్లు పనిచేసినా చేయకపోయినా నెల తిరిగేసరికి విచ్చు కత్తుల్లా పచ్చనోట్లు జీతం రూపంలో వచ్చి చేతిలో పడిపోతాయి. అందుకే ఆ గవర్నమెంట్ టీచర్లు అక్కడ పిల్లల్ని పట్టించుకోరు. ఇది జనరల్ పర్సెప్షన్, మన అందరిలో ఉన్నటువంటి భావన. ఇక ఈ బళ్లలో ఏ సదుపాయాలు ఉండవు, కనీసం టాయిలెట్లు కూడా. అదే కాన్వెంట్లు అయితే ఆ టీచర్లు అన్నీ చూసుకుంటారు. అందుకే కాన్వెంట్ బడి కాస్ట్లీ అయినా అందులోకి పిల్లాన్ని తోసేస్తే చాలు, మన పని అయిపోయిందనే ఫీలింగ్ ఇప్పటి తరం పేరెంట్స్ది. కానీ పెద్ద పెద్ద ఫీజులు ఇచ్చి తమ పిల్లలకు కాన్వెంట్ స్కూళ్లలో చేర్పించలేని వాళ్లకు ఈ సర్కారీ బళ్లే దిక్కు. ఈ గవర్నమెంట్ స్కూళ్లు కూడా ఆ పిల్లల్ని చేర్చుకోకపోతే వాళ్ళ సంగతి ఏంటి? అదేంటి, గవర్నమెంట్ స్కూళ్లకు అంత డిమాండా? వాటి ముఖం చూడ్డానికే ఇష్టపడని ఈ జమానాలో వాటిలో పిల్లల్ని చేర్పించడానికి వెళ్ళి అక్కడ కూడా సీటు దొరక్క ఇబ్బందులు పడుతున్న విషయమే ఇప్పుడు మేం చెప్పబోయేది. రెక్కాడితే కానీ డొక్కాడని పాత బస్తీలో చాలా చోట్ల ఇప్పుడు ఈ పరిస్థితి నెలకొందంటే మీరు మేము నమ్మి తీరాల్సిందే. ఇవాల్టి హిందూ పేపర్ ఒక్కసారి తిరిగేస్తే మిత్రుడు ఇఫ్తిఖార్ రాసిన ఒక వార్త మమ్మల్ని ఆశ్చర్యంలో పడేసింది. నో వేకెన్సీ ఇన్ గవర్నమెంట్ స్కూల్స్. ఆ ఆశ్చర్యంతో పాటు సర్కారీ బళ్లకు అకస్మాత్తుగా పెరిగిన డిమాండ్ ఒక సంతోషాన్ని కూడా కలిగించింది. ఓల్డ్ సిటీ తలాబ్ కట్టలో ఉన్న సుల్తాన్ షాహీ హై స్కూల్లో తమ పిల్లల్ని చేర్చుకోవడం లేదంటూ తల్లిదండ్రులు వాపోతున్నారు. ఈ ఏడాది దాదాపు 200 మంది పిల్లలకు ఆ స్కూల్లో సీటే దొరకలేదు. 150 గజాల స్థలంలో ఇప్పుడున్న 315 మంది పిల్లల్ని కుక్కేసి చదువులు చెప్తున్నాం. ఇంకా కొత్త వాళ్లను తీసుకుని వాళ్ళనెక్కడ కూర్చోబెట్టాలంటూ ఆ స్కూల్ హెడ్ మాస్టర్ ప్రశ్నిస్తారు. ఇక చార్మినార్ ప్రాంతంలో ఉన్న మొత్తం 16 హై స్కూళ్లది దాదాపు ఇదే పరిస్థితి. చిన్న చిన్న అద్దె కొంపల్లో సర్కారీ బళ్ళు నడుస్తున్నాయి. ఈ ప్రాంతాల్లో విశాలమైన ప్రాంగణాలు దొరకవు. అందుకే ఇటువంటి అడ్మిషన్ సమస్యలు వస్తున్నాయన్నది వీళ్ల వాదన. ఇదంతా నిజమే. కానీ తమ పిల్లల్ని ఎలాగైనా సరే చదివించాలని పట్టుదలతో వచ్చే ఆ తల్లిదండ్రుల్ని ఉట్టి చేతులతో వెనక్కి పంపించే పరిస్థితి మాత్రం దారుణాతి దారుణం. రైట్ టు ఎడ్యుకేషన్ అని చట్టాలు చేసుకుంటాం. నిర్బంధ ప్రాథమిక విద్య, ఉచిత విద్య అంటూ రాజ్యాంగాలు రాసుకుని మనం చేస్తున్న ఈ నిర్వాకాలు చూసి సిగ్గుతో తలదించుకోవాలి. విద్యా పక్షోత్సవాలంటూ ఈ మధ్య మారుమూల పల్లెల్ని పలకరించి పిల్లల్ని పలకలతో సహా ఒళ్ళో కూర్చోబెట్టి ఆలు దిద్దించి వచ్చిన ముఖ్యమంత్రి గారికి తన పక్కనే ఉన్న ఈ దుస్థితి తెలియజేయలేదంటే అది అధికారుల బాధ్యతారాహిత్యం కాదా? ఓ చిన్న బడి కూడా నడపలేని అపసవ్యమైన యంత్రాంగం గురించి ఇంతకంటే గొప్ప ఉదాహరణ ఇంకేం చూపించమంటారు? నిజమే, ఓ బడి కావాలంటే దానికో మంచి వసతి ఉన్న భవనము కావాలి. పిల్లలు ఆడుకోవడానికి తగినంత స్థలం ఉండాలి. వాళ్ల మలమూత్ర విసర్జనలకు తగిన సదుపాయాలు ఉండాల్సిందే. అయితే వాటి పట్ల కనీస శ్రద్ధ ఉంటే అవి కల్పించుకునే అవకాశాలు చాలానే ఉంటాయి. ప్రభుత్వాల దగ్గర అందుకు కావలసిన డబ్బు లేదనే సమాధానం ఒక్కటే వస్తుంది. అంతే తప్ప స్థానికంగా ఉన్న దాతలేమయ్యారు? అసలు ఇటువంటి పరిస్థితిని అక్కడున్న కౌన్సిలర్లు, ఎమ్మెల్యేలు, రాజకీయ నాయకులు పట్టించుకోలేనప్పుడు వాళ్ల అవగాహన రాహిత్యాన్ని లేదా బాధ్యతా రాహిత్యాన్ని మనం ఎందుకు ప్రశ్నించలేకపోతున్నాం? ఇంకో పక్క పాత బస్తీలో పిల్లలు చదువులు లేక నిరుద్యోగులుగా మారి పక్కదారులు పడుతున్నారంటూ విశ్లేషిస్తూ కమిటీలకు కమిటీలు నివేదికలు తయారు చేశాయి. వాటిని దుమ్ము దులిపే తీరిక, ఓపిక మన ప్రభుత్వాలకు లేదు. ఇక చదువుల పేరుతో బళ్ళో చేరిన పిల్లల పట్ల కనీస భరోసా, భద్రత ఇవ్వాల్సిన పెద్దలకు బాధ్యతే లేదు. ఇప్పుడున్న ఈ చిన్ని స్కూల్ భవనాలు ఎప్పుడు కూలిపోయి ఆ చిన్నారుల ప్రాణాలకు ముప్పొస్తుందో చెప్పలేని పరిస్థితి. గతంలో ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు అయ్యో అంటూ 4 పెడబొబ్బలు పెట్టి
ఓ నిట్టూర్పు విడిచేస్తే మన పని అయిపోయిందనుకున్న వాళ్ళంతా ఆ తర్వాత అటువంటి పరిస్థితులు పునరావృతం కాకుండా ఎటువంటి చర్యలు తీసుకున్నారో లెక్కలు తీయమనండి, చూద్దాం. ఈ వానాకాలం చదువులు రేపు ఏ కొత్త ముప్పుల్ని తీసుకురాకపోతే అంతే చాలనుకుని సంతృప్తి పడిపోయే సంధికాలంలో మనం ఉన్నందుకు సంతోషిద్దామా? ఇక ఇంతటి నేపథ్యంలో ఈ కొత్తగా బళ్ళోకి రావాలనుకుంటున్న పిల్లల సమస్యను మళ్ళీ నెత్తినెక్కడ పెట్టుకుందాం? అందుకే వీళ్ళకి అడ్మిషన్ లేవని చెప్పేసేయండి. వాళ్లను బళ్ళో చేర్పించడానికి వచ్చే ఆ పూర్ తల్లిదండ్రులను తన్ని తగలేసేయండి. నో అడ్మిషన్స్. ఆడపిల్లగా పుట్టడం కంటే అడవిలో మానై పుట్టడమే మేలు. మన దేశంలో సగటు ఆడజన్మకు ఇంతకంటే తాత్పర్యం కనబడదు. ఆకాశంలో సగం మాటలు నీటిమూటలే అవుతుంటే మారుమూల గ్రామాల్లో అయితే ఆడబతుకు మరీ దుర్భరమనడానికి మనకు దొరికే తార్కాణాలు బోలెడని. ఋతుక్రమం మొదలయ్యే సరాసరి వయస్సు 12 సంవత్సరాలు. కానీ ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు ఆశ్రమ పాఠశాలలోని ఆడపిల్లలకైతే ఇది వర్తించదు. ఎందుకంటే అక్కడ 6 సంవత్సరాల్లోపే ఆడపిల్లలు ఆడమనుషులైపోతారు. ఆడుతూ పాడుతూ గడపాల్సిన ప్రాయంలోనే శరీరంలోని మార్పుల్ని భరించాల్సిన దురవస్థ అక్కడ కనిపిస్తుంది. గుడిహత్నూర్ మండలంలోని గిరిజన వాడల్లోని ఆడపిల్లలకైతే ఈ వింతైన ఆరోగ్య సమస్య తప్పనిసరి. 5 సంవత్సరాల 7 నెలల చిన్నారి గర్భం దాల్చి పురుడు పోయించుకున్న ప్రపంచ రికార్డు ఒకటి ఉండనే ఉంది. కానీ ఊళ్లకు ఊళ్లే ఇలాంటి లేలేత కలతలకు వేదికలవ్వడం ఒక విషాదం. డాక్టర్లైతే ఈ విపత్కర పరిణామానికి ఒక జబ్బు పేరు చెప్పి తప్పించుకుంటారు. 8 ఇయర్స్ కంటే ముందు మెనార్కి రావడాన్ని ప్రికాషస్ ప్యూబర్టీ అంటారు. దీనికి అంటే కారణాలు ఏమంటే మనకి బ్రెయిన్లో ట్యూమర్స్ కానీ ఇన్ఫెక్షన్స్ కానీ బ్రెయిన్కి దెబ్బ తగలడం కానీ అట్లాంటి కండిషన్స్లో కూడా, లేదు అంటే పెరిఫెరల్ కాజెస్ అంటే అడ్రినల్ ట్యూమర్స్ కానీ జెనటల్ ట్యూమర్స్ కానీ అట్లాంటి వాటి ఉండడం వల్ల కూడా మనకి ఈ మెచ్యూర్ అన్నది ఎట్ అన్ ఎర్లీ ఏజ్ అంటే 8 సంవత్సరాలకు ఉంటే ముందు వస్తుంది. ఓనామాలైనా దిద్దుకోవడం రాని వయస్సులో తమ పిల్లలిలా జీవిత చక్రంలో బందీలైపోవడం తల్లిదండ్రులు తట్టుకోలేకపోతున్నారు. శరీరంలో వస్తున్న భౌతిక మార్పులు, వాటి నుంచి మొదలయ్యే లైంగిక సమస్యలు ఈ చిన్నారుల పాలిట శాపాలైపోతున్నాయి. ఇక్కడ కనిపించే ఈతి బాధలైనా ఆరోగ్య శాఖ దృష్టిలో పడ్డాయో లేదో మరి. వాళ్ళుండేది నీళ్లలో. ఇల్లు, వాకిలి, తిండి, నిద్ర, ఆటాపాట అన్నీ ఆ నీళ్ల అలల మీదే. పుడమి స్పర్శ వాళ్లకో అద్భుతం. అరే, స్కూలుకెళ్లే వయసు వచ్చేసిందే, చదువుకోవాలిగా. ఎస్, బాగా చదువుకోవాలన్న ఆశ వాళ్ళది. మనమైతే దాన్నే ఆశయం అంటామేమో. ఈ ఆశ ఆశయమే వాళ్ళని నదిని దాటించేసింది. ఆకాశమంత ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది. ఈ ఆత్మవిశ్వాసమే రేపటి రోజున వాళ్లకు నీళ్లలో కాకుండా నేల మీదే ఇల్లు కట్టుకునే రోజుల్ని తేబోతోంది. అవును, వాళ్ళకి పడవే ఆధారం. ఓ నాటు పడవే వాళ్లకు డబుల్ కాట్ బెడ్ కూడా. అలలతో పోటీ పడే నాటు పడవే వాళ్లకు ఏ క్లాస్ కిచెన్. ఒక్క మాటలో చెప్పాలంటే ఆ పడవే వాళ్ళ జీవితం. పెద్దలు ఆ పడవ మీద వేటతోనే 4 మెతుకులకు సరిపడా సంపాదిస్తుంటే పిల్లలు 4 అక్షరాలు నేర్చుకోవాలన్న కోరిక కూడా ఆ పడవతోనే సాధ్యం చేసుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా ఉప్పలమొండి గ్రామం గోదారి అలల మీద వేట తెప్పలతో నాటు పడవలతో జీవనం సాగించే శైలి వాళ్ళది. చిన్న పెద్ద ఎవ్వరికీ నీళ్లంటే భయం లేదు, అసలు బెరుకే లేదు. పడవలోనే అన్ని, ఆ పడవే అన్ని. అదే కిచెన్, అదే బెడ్రూమ్, అదే ప్లేగ్రౌండ్. వరుసగా ఆగి ఉన్న పడవలే అక్కడి పసిపిల్లలకు ఆట వస్తువులు కూడా. భయం లేకుండా పడవల అంచున పరిగెడతారు, జంప్ చేస్తారు.
ఊహలకందని వింత. ఉప్పలమండిలో ఈ సీన్ చాలా కామన్. కానీ ఇక్కడి పిల్లలు కూడా చదువుకోవాలనుకున్నారు. గోదావరి మీద నుంచి నేల మీదకు వస్తే కానీ చదువు సాధ్యం కాదు. అందుకే దగ్గరలో ఉన్న ఉప్పలమండి గ్రామాన్ని ఎంచుకున్నారు వాళ్ళు. అక్కడున్న స్కూల్కి ఓ పడవలో పిల్లలందరూ వెళ్తారు. నీటిలో నుంచి నేల మీదకు అడుగు పెట్టగానే ఆ పిల్లల్లో ఉత్సాహం గోదావరిలా పొంగుతుంది. క్రమం తప్పకుండా క్లాసులకు వెళ్తారు. టీచర్లు చెప్పే పాఠాలు జాగ్రత్తగా వింటారు. ఇప్పుడు ఆ పిల్లలు తమ మేధస్సుకు పదును పెట్టి బొమ్మలు చేస్తున్నారు, ఉత్తరాలు రాస్తున్నారు. నీటి మీద కాకుండా నేల మీద ఇల్లు కట్టుకోవాలంటే బాగా చదువుకోవాలని వాళ్ళ టీచర్లు చెప్పిన మాటలు వాళ్ళ చెవుల్లో మారుమోగుతూ ఉంటాయి. ఆ మాటలే వాళ్ళ హృదయాల్లో హత్తుకుపోయాయి. అందుకే వాళ్ళు బాగా చదువుకుంటున్నారు. గోదారి వరదల్లో రాదారి పడవల్లే నీ దారి నీదేనన్నా. ఉయ్యాలలుగే ఈ జగమంతా ఊహలకందని వింత. పిల్లల్లో చదువుకోవాలన్న కోరికుండి అవకాశాలు లేక ఎంత కష్టపడుతున్నారో అనే అంశాన్ని సబ్జెక్ట్గా తీసుకుని ఒక డైరెక్టర్ షార్ట్ ఫిలిం తీశాడు. గోయింగ్ టు స్కూల్ అనే ఇతివృత్తంతో చదువుకునేందుకు పిల్లలు ఎంత ఇబ్బంది పడుతున్నారో తన క్రియేటివిటీ ద్వారా ప్రపంచానికి తెలియజెప్పారు ఆయన. హ్యాట్స్ ఆఫ్. దిక్కులు పిక్కటిల్లేంత చీకటి, ఎటు చూసినా అంధకారమే. కలల్లో తప్ప కళ్ళతో ప్రపంచాన్ని చూడలేని జీవితాలు. వాళ్ళ కోసం కాని ఇంద్రధనస్సులు, వాళ్ళ కోసం రాని సీతాకోక చిలుకలు మౌనంగానే తరలిపోతాయి. చిట్ట చివరి దాకా చిమ్మ చీకటేనా? ఇదిగో ఇక్కడుంది ఒక మనసైన పరిష్కారం. భారతదేశ జనాభా 118 కోట్లు. రోజువారీ మరణాలు 62,389. ఇక రోజువారీ జననాలు 86,853. కంటి చూపు లేని భారతీయుల సంఖ్య 6,82,497. ఇక్కడ చనిపోయే ప్రతి ఒక్కరూ కళ్ళు దానం చేస్తే సరిగ్గా 11 రోజుల్లో అంధుల్లేని భారతదేశం ఆవిష్కృతం. ఆలోచించండి, కనికరం చూపిస్తే ఖర్చయ్యేది ఏమీ లేదు. రండి, మన మనసుల్ని వాళ్లకు చూపిద్దాం. నేచర్ కాల్, తెలుగులో దీని పేరు మల విసర్జనం. ఈ మాటను పలకడానికి కూడా మన నాలికలు సిగ్గుపడిపోతాయి. మరి ఆ కార్యక్రమాన్ని బహిరంగ ప్రదేశాల్లోనే కానిచ్చే విచ్చలవిడితనం మన భారతదేశంలోనే ఎక్కువగా కనిపించటం మన దురదృష్టం. మనకున్న జనాభాలో 80% మందికి ఇళ్లలో మరుగుదొడ్లే లేకపోవడం మన దారిద్ర్యం. అత్యాధునిక హంగులతో జాతీయ రహదారులు నిర్మించుకున్న దారి పొడవునా ఒక్కటంటే ఒక్క మొబైల్ టాయిలెట్ అయినా కనిపించదు. మరి గత్యంతరం ఎక్కడ? ఇదిగో ఈ బోర్డు మీదున్న అక్షరాల్ని ఒక్కసారి చదివి చూడండి. ఇప్పుడు ఇటువైపు తిరగండి. తాళ్లతో బేడీలేయించుకుని తేలుకుట్టిన దొంగల్లా కనిపిస్తున్న ఈ మనుషుల్ని చూడండి.
ఏం చేశారు వీళ్ళు? 2 నెలల నుండి ఇంతవరకు బోర్డు పెట్టినాము. దొరికిన వారికి 1000 రూపాయల దుర్మానంతో పట్టించిన వారికి 500 చొప్పున మేము బోర్డు రాసి పెట్టినాము. అయినా కూడా ఎవరు మానడం లేదు. అందు గురించి దొరకబట్టుకొని తాడుతో కట్టేసి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేస్తామని, ఇక నుండి ఎవరు పోయినా కానీ ఈ సిస్టమ్ కంపల్సరీ వస్తుందని చెప్తారు. బీటీ వంకాయల గురించి రేయింబవళ్లు ఆలోచించే పర్యావరణ మంత్రి గారు వీళ్ల సమస్య గురించి కూడా పట్టించుకోండి సార్. ఇక ఇటువంటిదే ఇంకో పరిణామం మన ఏలూరు నగరం నడిబొడ్డునే కనిపించింది. తాగుబోతుల పరిరక్షణ సంఘంగా అవతారం ఎత్తిన తెలుగుదేశం పార్టీ మొన్న మధ్య ఎంఆర్పీ రేట్లకే మద్యం అమ్మాలంటూ వెరైటీ నిరసన చేపట్టింది. ఏలూరులో అయితే తెలుగు తమ్ముళ్లు కాసింత ఎక్కువే రెచ్చిపోయారు. మద్యం బాటిళ్లతో నట్ట నడి రోడ్లో బెల్ట్ షాపులు లాంటిది ఓపెన్ చేసేసి బహిరంగ ప్రదేశంలో చీర్స్ చెప్పేశారు. సార్, ఇది బహిరంగ ప్రదేశం అని మర్చిపోయారా అంటే తూచ్, మేం తాగించింది కూల్ డ్రింక్సేనంటూ సైడ్ అయిపోయారు.